గొప్పల కోసం, కోట్ల రూపాయల కోసం రాష్ట్రాలు కేంద్రాలతో సావాసం, కేంద్రం రాష్ట్రాలతో సావాసం, శాసనసభలు పార్లమెంటుతో సావాసం, పార్లమెంటు లోక్సభతో, లోక్సభ రాజ్యసభతో సావాసం. ఈ సావాసాలన్నీ ప్రజల కోసం కాదు, వాళ్ళ వ్యక్తిగతం కోసం. వాళ్ళ వ్యక్తిగతం ఎలా ఉంటుందంటే, ఒక ఎమ్మెల్యేకు 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం, 100 కోట్ల రూపాయలు సంపాదిద్దాం. ఒక ఎంపీకి 50 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు ఖర్చు పెడదాం, దాదాపు 100 కోట్ల రూపాయలు సంపాదించుకుందాం. అదేవిధంగా 543 మంది ఎంపీలు ఉంటే, ఈ ఎంపీ స్థానాలలో 300 ఎంపీ స్థానాలు వచ్చినాయంటే బలమైన నాయకత్వం. ఆ నాయకత్వాన్ని పెంపొందించుకుందాం, దేశాన్ని విచ్ఛిన్నం చేద్దాం, దేశంలో మనుగడ లేకుండా ప్రజలను ఇబ్బందులు గురి చేస్తాం, మనం మాత్రం బంగ్లాలు 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 కట్టుకున్నాం. ఈ వ్యసనాలతోనే రాజకీయం పూర్తిగా ఏర్పడిపోయింది. ఈ వ్యసనాలతోనే రాజకీయం మూలాలు ఒకప్పటి రాజకీయం కాకుండా ఈరోజు ఆధునిక రాజకీయం పూర్తిగా కలుషితం. కాబట్టి ప్రజలు ఎంత చాకచక్యంగా ఎవరికి ఓట్లు వేయాలనో తెలియని అయోమయంలో 2013 నుండి 2014, 2019, 2024 బాగా ఎలక్షన్లు తెలిసిన రోజులు. బాగా అంటే చిన్న పిల్లలతో సహా, ఓట్లు లేని పిల్లలతో సహా రాజకీయాన్ని పసిగట్టిన రోజులు ఇది, కాలం ఇది.